పుష్ప 2 నుంచి మరో బ్లాక్ బాస్టర్ ఐటమ్ సాంగ్ అయితే లోడింగ్. సో ఈరోజు అయితే శ్రీలీల అండ్ బన్నీ గారి పిక్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు కాసుకోండి. ఊ అంటావా మామ ఇంకో బ్లాక్ బాస్టర్ ఇస్తావా పుష్పరాజ్, ఊ అంటావా పుష్పరాజ్ ఇంకో బ్లాక్ బాస్టర్ ఐటమ్ సాంగ్ ఇస్తావా, తగ్గేదేలే అంటావా మావా అంటావా మావా. సో ఐటమ్ సాంగ్ అయితే శరవేగంగా షూటింగ్ నడుస్తుంది. మేబీ 13-14లో గుమ్మకాయ కొట్టబోతున్నారు. ఐటమ్ సాంగ్ మాత్రం మామూలుగా ఉండదు. పుష్పరాజ్ సో మనకు ఊ అంటావా మామ అయితే ఎంత క్రేజ్ తెచ్చిందో అంతకు మించి పుష్ప 2లో అయితే ఈ సాంగ్ ఉండబోతుంది. అండ్ మనం శ్రీలీల డ్యాన్స్ చూస్తూనే ఉంటాం. సో ఎప్పుడెప్పుడు కాంబినేషన్ వస్తుందా వీళ్ళిద్దరు అనుకున్నాం. బట్ ఆహాలో ఒక చిన్న డ్యాన్స్ మూమెంట్ చేశారు. సో ఇప్పుడు మనకు పుష్ప 2లో ద క్రేజీ మూవీ పుష్ప 2లో శ్రీలీల గారు కూడా డ్యాన్స్ చేయబోతున్నారు. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం మామూలుగా ఉండదు. సో థియేటర్లో మాత్రం సో అప్పుడు ఊ అంటావా మామకే ఒక రేంజ్లో వచ్చింది. సో ఇప్పుడు ఇంత హైప్ ఉన్న దానికి ఇంకెంత. ఈ పాటలో మన సమంత గారు కూడా జాయిన్ అవ్వబోతున్నారు. ఊ అంటావా మామ అనేదే మనకు ఇప్పటికీ రీసౌండ్ వస్తుంది. సో ఈ సాంగ్ ఎలాంటి లిరిక్ ఉంటున్నాయి, ఎలాంటి మ్యూజిక్ ఉంది అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తుందా అని. సో చాలామంది ఇంకెప్పుడన్నా పుష్ప ఇంకా పోస్ట్పోండ్ అవుతుందా అన్నారు. పోస్ట్పోండ్ అయ్యే ప్రసక్తే లేదు. తెలుసు కదా బన్నీ అన్న మీద ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకూడదు అంతే. గెట్ రెడీ బన్నీ అన్న ఫ్యాన్స్, మీరైతే మీ ఏర్పాట్లో మీ సెలబ్రేషన్లో ఉండండి. ఇలాంటి కొన్ని వార్తలు అయితే కావాలని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ టార్గెట్ అది తెలిసిందే కదా, ఎప్పుడెప్పుడా నెగిటివ్ చేద్దామా అని వెయిట్ చేస్తూనే ఉంటారు. సో ఇలాంటి దాన్ని అయితే మనం బన్నీ అన్న ఫ్యాన్స్ పట్టించుకోవద్దు. అండ్ బన్నీ అన్న కూడా ఎంట్రీతో సమానం అంటాడు ఇట్లాంటి. సో ప్రతిసారి మనం సినిమాతోనే కంటెంట్ తెచ్చుకొని కంటెంట్తోని సాంగ్స్తోని డ్యాన్స్తోనే సమాధానం చెప్తాడు. పుష్ప అయితే మామూలుగా ఉండదు. సో బన్నీ అన్న ఫ్యాన్స్ గెట్ రెడీ పిక్ చూసి అయితే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఎప్పుడెప్పుడు వస్తుందా ఆ సాంగ్, ఎప్పుడు వస్తుందా లిరిక్, ఏ లిరిక్ ఉంటుంది అనే ఊహాగానాలు ఎక్కువైపోయినాయి. ప్రతి ఒక్కరు చర్చ జరుగుతుంది. సో లీక్ అయిన పిక్కు సో ట్రెండింగ్లో మారడం అంటే అది ఒక బన్నీ అన్నకే సాధ్యం. షూటింగ్ జరుగుతూనే ఉంది. సో ఇది అంటే టీం నుంచి వచ్చిందా ఎవరైనా లీక్ చేశారా అనేది అర్థం అవ్వట్లేదు. కానీ బట్ ఇదైతే పక్కా ఒక మాస్ అని చెప్పొచ్చు. సో ట్రెండింగ్ అయిపోయింది. వచ్చిన ఒక గంటలోనే ఆల్ ఓవర్ ఇండియాలోనే ద మోస్ట్ అవైటెడ్ మూవీ కదా ఇది. సో ట్రెండింగ్లోకి వచ్చేసింది. సో అది పుష్ప 2 మీద ఉన్న క్రేజ్ అని మనం ఇప్పటికైనా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు వచ్చిన సినిమాల కంటే ఒక క్రేజ్ ఉంటే ఇది పుష్ప 2 అనేది. సో ఇండియన్ వరల్డ్ వైడ్ అనేది ఒక స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. సో ఐటమ్ సాంగ్ ఎలా ఉండబోతుందో మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకో కంటెంట్తో ముందుకు వస్తాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బన్నీ అన్న అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మీరు మాత్రం వీడియోలు చూస్తూనే ఉండండి. లైక్ కొడుతూనే ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన బన్నీ అన్న గ్రూప్స్లో అన్నిట్లో షేర్ చేయండి. సో ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా సపోర్ట్ చేస్తే మరిన్ని అప్డేట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.